అందరూ ఓటైనా సరే ఎదరికొచ్చి యాక్టివ్ పార్ట్ తీసుకుపోవడం ఏంటంటే కొన్ని సందర్భాలు మేము చూసాం. కాబట్టి ఈ రోజు ఆయన బహిరంగంగా ఆ డబ్బులు ఇచ్చారని కాదు, బహిరంగంగా తమ్ముడికి పార్టీకి సపోర్ట్ చేస్తానని చెప్పడం శుభపరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఆయనకి రానున్న రోజులు ఇంకా మంచి సపోర్ట్ చేసి ఈ రాష్ట్రాన్ని మంచి మార్గంలో పెట్టేందుకు ఉండాలని చెప్పి నేను కోరుతాను. రైట్, ఫైనల్గా మీరు ప్రచారంలో ఉన్నారు, ప్రోగ్రామ్ ఉంది అన్న వెంటనే, టాపిక్ చెప్పిన వెంటనే నేను ఖచ్చితంగా మాట్లాడతాను అని చెప్పి మీ ప్రచారానికి కాస్త గ్యాప్ ఇచ్చి మాకు అవకాశం ఇచ్చారు. ఇక మీ సమయాన్ని ఎక్కువ నేను ఇది చేయను. ఫైనల్ క్వశ్చన్, 2009లో ప్రజారాజ్యం పార్టీ కైవసం చేసుకున్న స్థానం పిఠాపురం. అప్పుడు వంగా గీత గెలిచారు అక్కడి నుంచి, అంతే కదా? ఇప్పుడు అక్కడ వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్నారు. అప్పుడు 2009లో ఏ పార్టీ నుంచి అయితే గెలిచారో ఆవిడే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థి. సో పిఠాపురంలో ఒకవేళ చిరంజీవి గారు అడుగు పడితే, ఆయన తమ్ముడు గెలుపు కోసం ప్రచారం చేస్తే ఏ రకంగా ఉండొచ్చు రాజకీయం? దద్దరిల్లిపోతుంది. అసలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్తేనే ఆ ప్రాంత ప్రజలంతా ఏమన్నారంటే, పిఠాపురానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తిగా, పిఠాపురం అనేది ఒక దేవుడు నివసించే స్థలం అండి నా దృష్టిలో. ఎందుకంటే దత్తాత్రేయుడు పుట్టిన నేల అది. దత్తాత్రేయుడు అక్కడే బాల్యాన్ని ఉన్న సందర్భం మీకు తెలుసు. కాకినాడ వాస్తవులు మీరు. యాక్చువల్ గా ఈ పిఠాపురం అనేది ప్రాధాన్యత ఉన్నది. అలాంటి పిఠాపురానికి నిలబడడం ఇంకా ప్రాధాన్యత ఏంటి? పిఠాపురానికి ఎవరు? పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యూన్సీ పిఠాపురం, పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యూన్సీ పిఠాపురం. పిఠాపురంలో ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. సో వెరీ హ్యాపీ. మంచి ప్లేస్ లో మంచి మనుషులు పోటీ చేయడం, ఇంకా అభివృద్ధి చెందడానికి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి మరింత అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. మీరు 5,000 ఇచ్చినా మేము ఆ డబ్బు తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి వేద్దామని చెప్పి ప్రజలు ఉన్నారు అక్కడ. కాబట్టి పిఠాపురం అనేది ఇంకా అది ఆయనకి కంచుకోట లాంటిది. కాబట్టి డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారికి మెగాస్టార్ ఈయన రావడం కూడా ఇంకా లాభసాటి. ఎందుకంటే ఆయన అభిమానులు కానీ, లేకపోతే ఆయన వచ్చి చేయడం వల్ల తమ్ముడికి వచ్చే ధైర్యం కానీ బాగుంటుంది. ఇంకా మేము 2 రోజులు ఆయన ప్రచారం కూడా చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ చిరంజీవి గారు. 99 టీవీ ద్వారా మా పార్టీకి మీరు విరాళం ఇచ్చినందుకు కాదు, మీ మాట సహాయానికి ఎప్పుడు మేము కృతజ్ఞతగా మా పార్టీ తరఫున ఉంటామని కూడా నేను తెలియజేస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఎవరైనా బొలిశెట్టి శ్రీనివాస్ గారితో మాట్లాడతారు? సార్, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. 100% మీరు విన్ అవుతారు. నెక్స్ట్ మన గవర్నమెంట్లో మీరు మిమ్మల్ని మంత్రిగా చూడాలని మేము గల్ఫ్ దేశాల నుంచి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. మేము ఒక 2 రోజులు ఒక 2-3 ఊర్లలో మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం సార్. మీ సెగ్మెంట్కి వస్తాం. మిమ్మల్ని కలిసినా కలగకపోయినా మా డ్యూటీ మేము చేస్తాం సార్. మీలాంటి డైనమిక్ లీడరు, నిజాయితీ పరులు ఉండడం జనసేన స్ట్రెంత్. కాబట్టి మీరు తప్పకుండా గెలవాలి. మీ వాయిస్ అసెంబ్లీలో వినాలని మేము గట్టిగా నమ్ముతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. డెఫినెట్ గా తప్పకుండా మీ ఆశయం నెరవేరాలి. భగవంతుడు ఆశీస్సులతో నెగ్గాలి. సామాన్యుడి గొంతుని అసెంబ్లీలో వినిపించేలాగా నిజాయితీ అన్న పరిపాలన ఏంటో చూపించాలనేది నా ఆలోచన. ఎంతవరకు సక్సెస్ అవుతుందో దేవుడి దయ. నాకు చాలా కోరికలు ఉన్నాయండి. ప్రజలకు ఏదో చేయాలని నేను తపన పడుతున్నాను. యాక్చువల్గా ఈ పదవి అనేది నేను ఎప్పుడు నాకు పదవికి మనం అలంకారంగా ఉండాలి, కానీ ఆ పదవి మనకు అలంకారంగా ఉండకూడదని ఆలోచించే వ్యక్తి. బట్ డెఫినెట్ గా సామాన్యుడి గొంతుని వినిపించాలి, న్యాయమైన పరిపాలన జరగడానికి సహకరించాలి, ఇలాంటి దోపిడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి. ఇలాంటి దోపిడీ ఫ్యూచర్ లో జరగకూడదు. మన సొంత పార్టీలో జరిగినా సరే దాన్ని వ్యతిరేకించాలని మనస్తత్వంలో ఉంది. అంతే తప్ప అదేదో దొంగతనం చేస్తున్నాడు కదా, ప్రజాస్వామ్యం కదా అని ఆలోచించాను. కాబట్టి డెఫినెట్ గా భగవంతుడు నాకు ఆ వాయిస్ ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి. ఈ రాష్ట్రాన్ని మంచి జరగడానికే నా వాయిస్ ఉపయోగపడాలని రైట్. మీరు ఎవరైనా సార్, ముందుగా అభినందనలు సార్, అంటే కాబోయే ఎమ్మెల్యేగా. ఏదైనా మీ శ్రీనివాస్ గా ఎప్పుడు మా రవి గారికి కానీ, 99 టీవీకి కానీ, నా మిత్రులందరికీ శ్రీనివాస్ అనేది కరెక్ట్. ఎమ్మెల్యే అనేది నా జీవితం కాదు. కాబట్టి నా పేరు శ్రీనివాస్ గానే ఉండిపోనే ఉండే. ఎప్పుడు మీ స్నేహితుడిగా ఉంటాను. 5 సంవత్సరాల పదవి వచ్చినప్పుడు ఆ పదవిని వాడదాం. అంతవరకు తర్వాత కూడా శ్రీనివాస్ గారిని మిగులుతారు. దాంట్లో అనుమానం లేదు. పదవి అనేది అలంకారంగా మనకు అనుకోవట్లేదు. నేను పదవి రావాలి, ప్రజలకు చెయ్యాలి, అంతే నా కోరిక. ఆ కోరిక నెరవేర్తే చాలు, అంతకంటే నాకేం అవసరం లేదు. ఒక మార్పు తీసుకురావాలి. ఈ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, రాజకీయాల్లోకి వచ్చాం, ఎంత సంపాదించాం, ఎంత దండుకున్నాం అనే రీతిలో రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో కాదు, చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇలాంటి దానికి ఎక్కడో చోట
ఆ భగవంతుడు అవకాశం ఇస్తే దాన్ని ఖచ్చితంగా ఎదురు తిరిగేలాగా నాకు ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎవడైతే అన్యాయంగా ఈ డబ్బు ఈ ప్రజల డబ్బులు లూటీ చేస్తున్న వ్యక్తుల్ని అందరినీ కూడా మనం నిలబెట్టే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాం. రాఘవేంద్ర ప్రసాద్ గారు. నమస్కారం అండి, శ్రీనివాస్ గారు. నమస్కారం రాజేంద్ర. నేను నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మాట్లాడుతున్నానండి. మేము ఎప్పుడు వనభోజనాలకి కేకేస్తున్నా మీరు ముందు ఉండి మా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేవారని మీరు. అలాగే ఈ ఈ వచ్చే ఎన్నికల్లో మీరు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారితో పాటు అసెంబ్లీలో చూడాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ ఆశీస్సులతో ఆ భగవంతుడు